శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ మకర సంక్రాంతి శుభాశిస్సులు. ఈ సంక్రాంతి పండుగ అతిపెద్ద పండుగ, అందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి పండుగ. నెల రోజుల ముందు నుంచే సంక్రాంతి కళతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ధనుర్మాసము నుండి అందరి ముఖాల్లోనూ సంతోషం తాండవిస్తూ ఉంటుంది. పట్టణాలు కళగా ఉంటాయి, పల్లెలు మరీ కళగా ఉంటాయి. ఈ అతిపెద్ద పండుగలలో పౌష్యలక్ష్మి వైభవం మనకు గొప్పగా దర్శనమిస్తుంది. ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇల్లును శుచిగాను శుభ్రంగాను కళగా ఉంచుకోవాలి కదా. ఎందుకంటే ఈ పవిత్ర సమయంలో లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. శుచిగా ఉన్న ఇంటిలోకి ప్రవేశించి సంపదను అనుగ్రహిస్తుంది. శుచ్యై నమః అని అమ్మకు పేరుంది కదా, కనుక అమ్మవారు పవిత్రంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. పవిత్రత ఉన్న చోట అమ్మవారు నివసిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ చిన్నారులను, పెద్దలను, పశువులను, పక్షులను, చెట్లను, ప్రకృతిని సంతోషింపజేస్తుంది. కనుకనే ఈ పండుగను సంతోషాల కాంతి పండుగ అంటారు. పిల్లలు తెల్లవారుజామునే లేచి దేవాలయాలకు వెళ్ళి భగవన్నామ సంకీర్తన చేస్తారు. బాలభోగ ప్రసాదాన్ని తిని సంతోషంగా ఉంటారు. ఆడపిల్లలు ఇంటి ముందు చక్కని ముగ్గులు వేసి గుబ్బిళ్ళు పెట్టి గుబ్బిలక్ష్మిని పూజించి పాటలు పాడుతూ సంతోషంగా ఉంటారు. బొమ్మల కొలువు పెట్టి హడావిడిగా తిరుగుతూ తమ తోటి బాలికలతో కలిసి ఆనందిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. వారి భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబాలలో కలతలు రావు. పెద్దలు క్రొత్త కోడళ్లను, క్రొత్త అల్లుళ్లను చూసి మురిసిపోతూ ఉంటారు. రకరకాల పిండి వంటలు చేసి పెట్టి అందరినీ నవ్విస్తూ ఉంటారు. మధ్యవర్తులుగా ఉండి పరస్పర సహాయం చేసుకోవటం వల్ల కలిగే ఉపయోగం గురించి చెప్పి ఆచరింపజేస్తూ సంతోషంగా కూడా ఉంటారు. పెద్దలు ఈ విధంగా మంచిని బోధిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వివిధ జానపద కళాకారులు కూడా ఈ పండుగ ద్వారా గొప్పగా సత్కరించబడతారు. కళ పోషించబడటంతో వారెంతో సంతోషంగా ఉంటారు. రైతన్నలు తమ శ్రమకు ఫలము దక్కినదని, పంట చేతికి వచ్చినదని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. తమకు సహాయం చేసిన ప్రకృతిని, పశువులను, పక్షులను ప్రేమతో ఆదరిస్తూ ఉంటారు. అందుచేత అవి కూడా పులకరిస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతి పండుగ ద్వారా అందరూ కలుసుకోవటం వల్ల ద్వేషభావాలను సమసిపోతాయి. ఒకరి కష్ట నష్టాలు మరొకరికి తెలిపి ఒకరికొకరు పరస్పరం సహాయం చేసుకొని సంతోషంగా ఉంటారు. అందరిలోనూ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు వృద్ధి చెంది ఐక్యమత్యంగా ఉంటారు. ఇలా సంక్రాంతి పండుగ కారణంగా అంతటా సంతోషం తాండవిస్తూ ఉంటుంది. భోగినాడు కళ్ళాళ్ళలోనూ అంటే గుండెల్లోనూ సంతోషాన్ని నింపుతుంది. కనుక ధాన్యపు రాశిని పూజించాలి. వాళ్ళ పంటలంతా కళ్ళాళ్ళలో వచ్చి పెద్ద పెద్ద కుప్పల్లాగా పోసి ఆనందపడుతూ ఉంటారు కదా, అది అన్నమాట. ఇది పిల్లలకు భోగి పళ్ళు పోయటం ద్వారా బాలగ్రహ దోషాలు పోతాయి, దృష్టి తొలగుతుంది. సూర్యనారాయణుడి అనుగ్రహంతో ఆరోగ్యము, ఆయస్సు లభిస్తాయి. భోగినాడు పాత అలవాట్లను విడిచిపెట్టి మంచి అలవాట్లను అభ్యాసం చేసుకోవాలని సనాతన ఆచారం. కనుక ఆ ఆచారాన్ని పాటిస్తే మేలు చేకూరుతుంది. ఈ మకర సంక్రాంతి నాడు తెల్లవారుజామునే లేచి తలంటి స్నానం చేసి సూర్యనారాయణ స్వామిని పూజించాలి. పొంగలి నైవేద్యం పెట్టాలి.
స్వామి మకర రాశిలోకి ప్రవేశించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రవేశించింది కనుక ఇదెంతో పవిత్రమైన సమయం. ఈ సమయంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. దేవతలు పితృదేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసిన జపాలు, తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, మంచి కార్యాలకు ఎంతో గొప్ప ఫలము, సిద్ధి లభిస్తాయి. కనుక ఇష్టదేవతలను పూజించాలి. పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వదలాలి. ప్రధానంగా లక్ష్మీనారాయణులు, సూర్యనారాయణుని అర్చించాలి. పెద్దల ఆశీస్సులను పొందాలి. మన పాలన పోషణ అంతా సూర్యనారాయణుని మీదే ఆధారపడి ఉన్నది. ఆయన గమనంలోనూ గ్రహగతిలోనూ ఈరోజు మార్పు సంభవించింది. కనుక సూర్యనారాయణ స్వామిని వేడుకోవటం ద్వారా ప్రకృతి మనకు అనుకూలంగా మారి సహాయం చేస్తుంది. ఈ సంక్రాంతి నాడు ధాన్యము, ఫలాలు, విసనకర్ర, వస్త్రాలు, కాయగూరలు, నువ్వులు, చెరుకు మొదలైనవి దానాలు చేయటం వల్ల జన్మజన్మల దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక గుమ్మడికాయలు, ఈ గుమ్మడికాయను కూడా దానం చేయటం వల్ల మహావిష్ణువుకు బ్రహ్మాండాన్ని దానం చేసినంత ఫలం లభిస్తుంది. సద్గ్రంథాలను పఠించటం వల్ల ఋషుల అనుగ్రహం లభిస్తుంది. కనుమ రోజున పశు సంపదను పూజించి రైతన్నలను ఆదరించటం వల్ల అన్నిటా విజయం దక్కుతుంది. ఇలా ఆచరించవలసిన విధులన్నీ చక్కగా ఆచరించి సంతోషాన్ని అనుభవించండి. ఇహపర సుఖాలలో మీకు సుఖం లభిస్తుంది. సూర్యనారాయణ స్వామి అనుగ్రహంతో అందరికీ శుభం కలగాలని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. వందే ముకుందం వందే అరవిందం, వందే ముకుందం వందే అరవిందం, వందే ముకుందం వందే అరవిందం, వందే ముకుందం వందే అరవిందం. శోభిత బింబం రాకా చంద్రం, శోభిత బింబం రాకా చంద్రం, వందే ముకుందం వందే అరవిందం, వందే ముకుందం వందే అరవిందం, వందే అరవిందం వందే అరవిందం. కృపా సుందరం కర్మాబంధం, కృపా సుందరం కర్మాబంధం. నాద వినోదం మోహన చతురం, నాద వినోదం మోహన చతురం, మోహన చతురం మోహన చతురం. వందే ముకుందం వందే అరవిందం, వందే ముకుందం వందే అరవిందం. శోభిత బింబం రాకా చంద్రం, శోభిత బింబం రాకా చంద్రం. పాప వినాశన త్రిజన్మ దూరం, పాప వినాశనం త్రిజన్మ దూరం. క్షమాశీలం సుగుణశీలం, క్షమాశీలం సుగుణశీలం, సుగుణశీలం సుగుణశీలం. వందే ముకుందం వందే అరవిందం, వందే ముకుందం వందే అరవిందం. శోభిత బింబం రాకా చంద్రం, శోభిత బింబం రాకా చంద్రం. గీత వినోదం సచ్చిదానందం, గీత వినోదం సచ్చిదానందం, సచ్చిదానందం యోగా మిత్రం, సచ్చిదానందం యోగా మిత్రం. వందే ముకుందం వందే అరవిందం, వందే ముకుందం వందే అరవిందం. శోభిత బింబం రాకా చంద్రం, శోభిత బింబం రాకా చంద్రం. రాధా కృష్ణ రాధా కృష్ణ, రాధా కృష్ణ రాధా కృష్ణ, రాధా కృష్ణ రామ కృష్ణ, రాధా కృష్ణ రాధా కృష్ణ రామ కృష్ణ, రాధా కృష్ణ రామ కృష్ణ, రాధా కృష్ణ రామ కృష్ణ, రాధా కృష్ణ
అరవిందం